వన్ ఇటు నుంచి ఇది సెంటర్ 3, 2, 1 గో. కళ్ళు ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి, కళ్ళు ముయ్యాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి Three, 2, 1 and go. జానకి గారు ఇప్పుడు మీరున్నారు. ఇది ఎట్లా ఈ టెంట్ హౌస్ ఎట్లా ఓకేనా మరి? విష్ణు ఆల్ ది వెరీ బెస్ట్. Ready, go. అయితే ఇక్కడ టాప్ 3 విన్నర్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు రుద్రాని గారు. ది సెకండ్ ప్రైజ్ గోస్ టు జానకి గారు. మీరు ఒకటేసారి టచ్ చేశారు. అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఇద్దరికి, ఫాదర్ అండ్ డాటర్. ఎక్కడైనా మేమే గెలుస్తాం. నెక్స్ట్ మీరు నెక్స్ట్ అనుకుంటూనే ఉండండి. ఫస్ట్ రౌండ్ మేమే గెలిచాం. ఓకే బాయ్. ఈ గొడవ ఎంటర్టైన్మెంట్ నడుస్తూనే ఉంటుంది. లెట్స్ స్టార్ట్ a third round. ఏ బిడ్డ ఇది నా అడ్డ. రైట్, సో ఈ గేమ్ లో క్లైమాక్స్ వచ్చేసాం మనం. సెటప్ రెడీగా ఉంది. 4 రింగులు, మధ్యలో బాల్స్ ఉన్నాయి. ఒక రింగ్ లో 2 బాల్స్ ఉన్నాయి. సో నేను హెడ్స్, షోల్డర్, హిప్స్, నీస్ అండ్ టోస్ కన్ఫ్యూజ్ చేస్తూ ఆడుతూ ఉంటా. మధ్యలో బాల్ అన్నప్పుడు బాల్ తీసుకోవాలి. ఎవరి టీమ్ లో అయితే ఎక్కువ బాల్స్ ఉన్నాయో వాళ్ళని ప్రశ్న అడుగుతా. 3 questions 3 times ఆడతాం. 2 right answers you win the round. Let's start. Heads, shoulder, heads, shoulder, heads, shoulder. సార్ ఇది వద్దు సార్. హిప్స్, నీస్, టోస్, నీస్, షోల్డర్స్, హెడ్స్, నోస్, ఐస్, కిడ్నీస్, heads, toes, heads, toes, heads, toes, heads, toes, 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 toes. టోస్ అంటే కింద ఉంటాయి అక్క, నీస్ అంటే పైన, దాని మీద హిప్స్. టోస్, హెడ్స్, బాల్. ఎవరి టీంలో ఎక్కువ బాల్స్? ఒక 2, 3, 4. మీ నలుగురు ఉన్నారు. మీ నలుగురికి 10 సెకండ్ల టైం ఇస్తా ఆన్సర్ చేయడానికి. చెప్పకపోతే మీకు వస్తుంది ఛాన్స్, కానీ మీకు 5 సెకండ్సే ఉంటది. హీరోయిన్ రాణిగా, మహారాణిగా నటించిన తెలుగు సినిమాలు చెప్పండి. రుద్రమదేవి, అరుంధతి, ఝాన్సీ లక్ష్మీబాయి. రాణిది ఉంది, రాణి కరెక్టే. ఇంకా రెండు. మగధీర ఎస్. బింబిసారా. బాహుబలి రైట్ ఆన్సర్.
రుద్రాని గారి టీం కొంచెం ఈ పాయింట్ మీరు గెలవకపోతే రేపటి నుంచి ఇంకా మనది. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సెకండ్ పాయింట్ కోసం హెడ్స్, షోల్డర్స్, నీస్, హిప్స్, లివర్. హెడ్స్, బ్రెయిన్, knees, toes, knees, toes, knees, toes, knees, toes, head. Toes, shoulder, toes, shoulder, toes, hips. Line వెనకాల. వెనకే ఉన్నాం. Heads, butt. మీకు ఒక ఛాన్స్ ఇస్తా, వాళ్ళు తీసుకున్న బాల్ ఎవరినన్నా అడగండి, మీకు ఇచ్చారు అని అంటే మీ టీం ని క్వశ్చన్ అడుగుతా. చిన్న బావా, ఈ రోజు నా బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. నువ్వు గిఫ్ట్ ఇస్తానన్నావు, బాగా సెలబ్రేట్ చేస్తానన్నావు. ఓకే, ట్రై చేస్తున్నాను. చూడు ఎంత బెలూన్స్ కట్టిన అన్ని బాగున్నాయి, ఆ బాల్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. అభి నో నో. నో. ఏంటి అది చెప్తా ఇవ్వవా? అంటే ఎప్పటి నుంచో నేను డాన్స్ ఏమని అడుగుతున్నాను కదా, అకేషన్ బాగుంది కాబట్టి ఇప్పుడు నాతో ఒక స్టెప్ వేసాను అనుకో, ఈ 2 బాల్ కదా మొత్తం 4 బాల్ అభి చేస్తాను. ప్లీజ్ 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 జానకి ప్లీజ్. అప్పుడు అందరు బాల్స్ ఇచ్చేయాలి. పక్కా సరే, డాన్స్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. 10 సెకండ్లో చెప్పాలి, లేకపోతే వీళ్ళకి వచ్చేస్తుంది. డాక్టర్ గా సినిమాలో హీరో నటించాలి. అలాంటి సినిమాలో శంకర్ దాదా ఎంబీబీఎస్, డాక్టర్ బాబు, డాక్టర్ చక్రవర్తి. లాస్ట్ క్వశ్చన్, ఇంకా బాల్ లాక్ కూడా లేవు. మీ దగ్గర ఒక బజర్ ఉండాలి, మీ దగ్గర బజర్ ఉండాలి. సైరన్ ఇవ్వాలి నోట్ నుంచి. మీ సైరన్ ఆపరా, అందరు కలిసి అంటాలి. మీది ఓకే. క్వశ్చన్ ఇస్, హీరో డ్యూయల్ రోల్ లో నటించిన ఏవైనా 6 తెలుగు చిత్రాలు. ఇగో హలో బ్రదర్. హలో బ్రదర్, ముగ్గురు మనగాళ్ళు. ముగ్గురు మనగాళ్ళలో ట్రిపుల్ యాక్షన్. ఓకే, 3, చెప్పు. 2, 1 టైమ్ అప్. 6 డ్యూయల్ రోల్ వాళ్ళు చెప్పినే కాకుండా 6. రాముడు భీముడు, రాముడు భీముడు, ఆంధ్ర వాళ్ళ విచిత్ర సోదరులు, జై లవకుశ, జై లవకుశ, ఆదుర్స్, ఇంకొకటి దానవీర సూరకర్ణ. రైట్ ఆన్సర్. ఓకే, సో ఫైనల్ గా 3 రౌండ్స్ తర్వాత ఎవరి పర్ఫార్మెన్స్ టాప్ లో ఉంది, 2 టీమ్స్ లో ఎవరు ఆ విన్నర్ అంటే ఇట్ ఈస్ రుద్రాని టీమ్. బొబ్బిలి వంశం ఎక్కడున్నా గెలిపే. చెప్పాం కదా ముందే, ధైర్యమే మా గెలుపు అని. ఓకే, సో మీ అందరి కోసం ఇంకో గేమ్. బ్రో, అందులో డాన్స్లో ఉంటాయి కదా? అందులో ఏముంటాయో నాకు తెలియదు అబ్బి. ఆ బౌల్లో కొన్ని చిట్టీలు రాసాం. ఒక్కొక్కరుగా వస్తారు, ఒక్కొక్క చిట్టి తీస్తారు. అందులో ఏం రాస్తుందో అది చదివి చేయాలి, అంతే. రే రవి, నువ్వు అందులో ఏమైనా విచిత్రంగా రాసుంటే మాత్రం నేను చెయ్యను. అలా అంటే ఎలా? గేమ్ అన్నాక ఏదొచ్చినా చేయాలి, చేయను అంటే కుదరదు. కరెక్ట్గా చెప్పారు. రే, చేయను అంటే అస్సలు కుదరదు. రుద్రాని గారు, గేమ్ మీకు ఓకేనా? ఇంట్లో సందడిగా ఉంది కదా, కాదనడానికే ఉంది. అలాగే స్టార్ట్ చెయ్యి. రైట్, లెట్స్ స్టార్ట్. మనసే అద్దం. అదేం పేరు? రే బుడక, నీకు ఇది అర్థం కాదు. కానీ అద్దం అంటే నువ్వు ఎలా ఉంటావో నిన్ను అలా చూపిస్తుంది. అంటే ప్రతి మనిషిలోని బయటికి కనిపించే వాళ్ళు ఒకరుంటారు, కనిపించని వాళ్ళు ఇంకొకరుంటారు. అది తన మనసుకి మాత్రమే తెలుసు. అందుకే మనసే అద్దం అంటే, అద్దం ముందు నిలబడితే ఎలా ఉంటామో ఈ షో కూడా అలానే ఉంటుంది. అందుకే ఎటువంటి దాపరికం లేకుండా బయటికి కరెక్ట్గా చెప్పాలి. అందుకే ఆ పేరు పెట్టాం. సూపర్ రవి గారు, మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇలాంటి వాటి వల్ల ఎవరేంటో పూర్తిగా తెలుస్తుంది.
అవునవును, పొగరబోతుల పొగరు అందరికీ తెలుస్తుంది. రేయ్, కంటిన్యూ. ఇదిగో బాగా కలిపేస్తున్నాను. ఎవరికి ఏ చిట్టి వస్తుందో అందులో ఏముందో అందరు ఖచ్చితంగా చేయాలి. అందులో ఎలాంటి మొహమాటం పడేది లేదు. అండ్ ముందుగా వచ్చేది బర్త్డే గర్ల్ కుముదా. మనసులో కాదమ్మా, బయటికి చదవాలి. నీ ఆశ ఏంటో అందరికి చెప్పు. కుముదా, నీకు మంచి చీటీ వచ్చిందమ్మా. నీ ఆశ ఏంటో చెప్పు, దాన్ని నేను తీరుస్తాను. నా చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి అది కావాలి అని నేనేది అడగలేదు. నా మనసులో ఉన్నది ఏంటో తెలుసుకొని మా డాడీ నా కాళ్ళ ముందు పెట్టాడు. మా మమ్మీ కన్నా ఎక్కువగా మా డాడీ నన్ను చూసుకున్నాడు. అంత గొప్ప ఫాదర్ దొరకడం నిజంగా నా అదృష్టం. అలా పెరుగుతున్న నాకు ఏ ఆశ ఉండదని అనుకున్నాను. కానీ నాకు కూడా ఒక ఆశ ఉంది. సూపర్, అదేంటో బయటికి చెప్పు. మీ అమ్మగారు తీరుస్తా అన్నారు కదా, ఈరోజే తీర్చేసుకోవాలి. అది బయటికి చెప్పేది కాదు, మనసుతో తెలుసుకోవాల్సిందే. మనసుతోనే ముడిపడి ఉంది. ఏదో ఒకరోజు అది తెలుస్తుంది. నేను అనుకున్నది సాధిస్తాను అన్న నమ్మకం నాకుంది. అది ఒకరిస్తే తీసుకునేది కాదు, నాకు నేను సాధించుకునేది. ఖచ్చితంగా సాధించి తీరుతాను అనే నమ్మకం నాకుంది. దానికి మా డాడీ సపోర్ట్ కూడా నాకుంది. ఏంటమ్మా మాటలు? ఇంతకీ నీ మనసులో ఏముంది? తనే సాధించుకుంటానని చెప్పాక ఏముందని నువ్వు అడగడం కరెక్ట్ కాదు రుద్ర. నా కూతురు ఏం చేసినా గొప్పగానే ఉంటుంది, గొప్పగానే చేస్తుంది. ఇప్పుడు బొబ్బిలి రుద్రాణిదేవి గారు, తన మాటే శాసనంగా సాగుతున్న రుద్రాణిదేవి గారు నెక్స్ట్ ఏ చిట్టి వస్తుందో ఏం చేస్తారో చూద్దాం. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇప్పుడు మీ గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడం చాలా ఆశగా ఉంది. మా నాన్నగారు బొబ్బిలి విజయేంద్ర భూపతి గారు. ఆయన దృష్టిలో మగపిల్లాడు ఆడపిల్ల అనే భేదం లేదు. అందరూ గొప్పవారే అన్నట్టు అందరినీ సమానంగా చూసేవారు. ఆయన తరంలో మా ఇంటి పేరు ప్రతిష్టలు ఎంతో పెరిగాయి. ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను అని అందరికీ ధైర్యం చెప్పేవారు. అలా నాన్నను చూస్తూ పెరిగిన నాకు ఆయనలా మారాలి అనిపించింది. ఆయనలాగే అందరిలోనూ గొప్ప పేరు తెచ్చుకోవాలనిపించింది. నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టడంలో నాకు ఎంతో ఆనందం ఉంటుందని నా చిన్నప్పటి నుంచి నేను కలలు కంటూనే పెరిగాను. కానీ మధ్యలో ఒక అవాంతరం వచ్చి ఆ కల కలగానే మిగిలిపోతుందా అనుకున్నాను. కానీ నా చెల్లెలు దాక్షాయిని ఆ బాధ్యత నాకప్పగించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇంటి గౌరవం ఎన్నో రెట్లు పెరిగేలా చేశాను. నా చివరి శ్వాస విడిచే వరకు నేను ఇలాగే బతకాలని, అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలని కోరుకుంటున్నాను.
రుద్రాణి గారు, మీ ఆశయం చాలా గొప్పది. ఎప్పటికీ ఇలా ఆచరణలో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు రుద్రాణి గారు చేయబట్టుకొని 7 అడుగులు నడిచి తన ఇంటి పేరు కూడా వదిలేసి ఆవిడ ప్రేమకి బానిసగా మారి ఈ ఇంటికి వచ్చిన రుద్రాణి గారి భర్త విక్రమసింహ గారు తీస్తారు. నువ్వేంటో జనాలకు చెప్పండి. మీరు అనుకుని రాశారో అనుకోకుండా రాశారో తెలియదు కానీ మీరు రాసిన ప్రతి పదం చాలా అద్భుతంగా ఉంది. ఎవరెవరికి ఏ చీటీ రావాలో వాళ్ళకదే వస్తుంది. మీ మంచి మనసేంటో నాకు తెలుసండి. మీరేంటో అందరికీ తెలియాలి కదా, చెప్పండి. మర్చిపోకండి, ఈ ప్రోగ్రాం పేరే మనసే అద్దం. నిజం మాత్రమే చెప్పాలి. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? నా జీవితం తెరిచిన పుస్తకం. ఈ కుటుంబానికి శత్రువులింట్లో పుట్టాను. ఈ ఇంటికి శాశ్వత శత్రువుగా మిగిలిపోకూడదని రుద్రాణిని ప్రేమించాను. తానే ఊపిరిగా బ్రతికాను. తన చేయి పట్టుకుని నా ఇంటి పేరును వదులుకుని ఈ ఇంటికొచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇంటి మనిషిగానే గౌరవం పొందుతున్నాను. రుద్రాణి ప్రేమ అభిమానాల్లో నేను సంతోషంగా ఉన్నాను. తర్వాత నా కూతుర్ని చూసుకుంటూ తను కోరుకునేది నెరవేర్చాలని ఆశయంతో బ్రతుకుతున్నాను. ఇప్పుడు బొబ్బిలి వారసుడు భార్గవరామ్. భార్గవరామ్ గారు తీయండి. మేం సౌతాం లేవోయ్. నువ్వు దేనికి కట్టుబడి ఉంటావో చెప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది కుటుంబం. అందరికన్నా గొప్పవాళ్ళు తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో నాకు తెలీదు. మేం పసిపిల్లలుగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని గొడవల్లో వాళ్ళు మాకు దూరం అయ్యారు. కానీ మా నానమ్మ మా అమ్మలా మారి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకే ఆవిడ మేము అమ్మ అని పిలుస్తాం. అమ్మ మమకారం ఎలా ఉంటుందో ఆవిడ మాకు చూపించారు. నాకంటూ ఎటువంటి ఆశ లేదు, కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ నాకు మాట చెప్తోంది. ఆ మాట నిలబెట్టాలని మాత్రం నా మనసులో బలంగా నిర్ణయించుకున్నాను. మా అత్తయ్యకి మా అమ్మ ఇచ్చిన మాట నేను ఖచ్చితంగా నిలబెడతాను. నేను ఆ మాటకి కట్టుబడి ఉంటాను. ఈ బొబ్బిలి వంశం గౌరవం నిలబెట్టడానికే బతుకుతాను. రే ఆపరా శుభం. ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ మా అబ్బి తన గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఆ పేరు మీ అందరికీ చెప్పక్కర్లేదనుకుంటా. షీఈస్ జానకి. ఈ ప్రపంచంలో మీకు అందరికంటే ఇష్టమైన వ్యక్తి ఎవరు? నాకు అందరికన్నా ఇష్టమైన వ్యక్తి మా నాన్న. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో మాటల్లో చెప్పలేను. నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆయన కళ్ళల్లో కన్నీరొస్తుంది. నేను ఒక్క క్షణం అలిగి పడుకుంటే ఆయన గుండాగినంత పనవుతుంది. తను ఊపిరి తీసుకుంటున్నా, నేను శ్వాసగా బతుకుతున్నా మా నాన్నంటే నాకు ఎంతో ఇష్టం. ఆడపిల్లకి తన తండ్రి ఒక హీరోలా కనపడతాడు. కానీ ఆ తండ్రి తన కూతురి గురించి పడే తపన, కూతురి గురించి ఆలోచించే విధానం ఆలోచిస్తే నిలువెత్తు ప్రేమకి శిఖరమంత నిదర్శనం నాన్న అని తెలుస్తుంది. మా అమ్మ లేకపోయినా
అమ్మ ఉంటే బాగుండేది అన్న ఊహ కూడా నాకు రాకుండా మా నాన్న నన్ను పెంచారు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అనంటారు. నాకు దెబ్బ తగిలితే మాత్రం నేను నాన్న అంటాను. అందరి కోసం ఆడపిల్ల బ్రతకకూడదు, తన కోసం తను బ్రతకాలి అని జానకి చెప్పిన మాటలు విన్నప్పుడు ఎంత బాగుంటాయో. నా ఇష్టంతో ఎవ్వరికీ పని లేదు, నా ఇష్టాన్ని ఎవ్వరూ తెలుసుకునే అవకాశమూ లేదు. అందుకే చివరికి నాకు ఏది ఇష్టమో నేను చెప్పలేని పరిస్థితి. ఆ దేవుడు నా జీవితాన్ని రాసేశాడు, దాంట్లో మార్పు ఉండదని చెప్పేశారు. నోర్మోయ్